అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది యూట్యూబ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్. ఏదైతే మీకు టైటిల్ ఉంటుందో, ఆ టైటిల్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్‌లో ఈ విధంగా ప్రతిదీ ప్లేలిస్ట్‌లు ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అట్లానే ఏదైతే నోట్స్ ఉందో ఇంటర్‌కి సంబంధించినటువంటి 9 లెసన్‌లు, 9 సమ్మరీస్ అండ్ 9 లెసన్‌ల నోట్స్ ఎట్లా అంటే ఏదైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో దాని ప్రకారంగా రూపొందించినటువంటి నోట్స్ అన్నమాట. క్లిక్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఇట్లా క్లిక్ చేయంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక ఈ వీడియో వచ్చేసి రిట్రైవ్డ్ రిఫార్మేషన్ యొక్క సమ్మరీని మనమైతే ఈ వీడియోలో చూస్తున్నాం. మీరు గనక మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. దాని నుంచి కూడా మీరు పూర్తిగా అన్ని పాఠ్యాంశాలు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినా గానీ పూర్తి ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిట్రైవ్డ్ రిఫార్మేషన్ అంటే ఒక వ్యక్తి ఏమయ్యాడంటే రీఫార్మ్ అయ్యాడు. ఎలా అయ్యాడు? గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక ఏ విధంగా మారుతుందో ఆ విధంగా మారాడు. ఎవరా వ్యక్తి అంటే జిమ్మీ వ్యాలంటైన్. ఈ వ్యక్తి యాక్చువల్‌గా ఏందంటే గజ దొంగ. ఈ తాళాలు పగలగొట్టడం, పెద్ద పెద్ద సేఫ్స్ బ్యాంకుల్లో గానివ్వండి, ఇళ్లల్లో గాని ధనికుల్ని టార్గెట్ చేయడం, వాళ్ళ ఇంట్లో ఉన్న గల్లా పెట్టెల్ని పగలగొట్టడం. ఆ విధంగా జిమ్మీ వ్యాలంటైన్ ఏందంటే ఒకసారి పట్టుబడతాడు. పట్టుబడినప్పుడు ఆధారాలు దొరకవు. ఇతను వాడినటువంటి పనిముట్లు అనేవి దొరకవన్నమాట. ఒక చాలా సేఫ్ ప్లేస్‌లో దాచిపెడతాడు వాటిని. కాబట్టి ఈ దొరకని కారణంగా ఇతను జైలు నుంచి తొందరగానే రిలీజ్ అవుతాడు. అయితే ఇతను నిజంగా తొందరగా రిలీజ్ అయ్యాడని అతను అనుకుంటాడంటే కాదు. అతను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాడంటే వెంటనే రిలీజ్ అయిపోతాను అనుకుంటాడు. ఎందుకంటే అతనికున్నటువంటి కనెక్షన్స్ కారణంగా. కానీ లేట్ అవుతుంది. కా అది కూడా ఎట్లా అంటే ఇవి దొరకకపోవడం వల్ల. ఇతని దగ్గర ఉన్నటువంటి టూల్స్ ఎట్లా చేస్తాడు దొంగతనం? సాక్ష్యం కావాలి కదా! అప్పట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. ఏవీ లేవు. మరి అతను వాడేటటువంటి పనిముట్లు అతని ఇంట్లోనే దొరికినట్లయితే ఇక సాక్ష్యం దొరికినట్టే కాబట్టి ఇతను ఖచ్చితంగా బుక్ అయిపోతాడు. ఇది రాసింది ఓ. హెన్రీ. రిట్రైవ్డ్ రిఫార్మేషన్. యూనిట్ 2లో మెటమార్ఫసిస్‌లో మూడవ పాఠ్యాంశం అన్నమాట. రిట్రైవ్డ్ రిఫార్మేషన్ బై ఓ. హెన్రీ. ఇప్పుడు స్టార్టింగ్ జైల్లో మనం చెప్పుకున్నాం రిలీజ్ అవుతాడు. అయితే రిలీజ్ అయిన తర్వాత అదొక ఉద్యమంలాగా ఇతను గల్లా పెట్టెల్ని బద్దలు కొట్టడం మొదలుపెడతాడు. ఈ సేఫ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రకరకాల టౌన్స్. ఒక్క సిటీ కాదు. డిఫరెంట్ సిటీస్ చాలా దూరంగా ఒకదానికొకటి సంబంధం లేకుండా నేరాలకి పాల్పడుతూ ఉంటాడు ఇతను. అయితే ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక డిటెక్టివ్‌ని బెన్ ప్రైస్ అనేటటువంటి డిటెక్టివ్‌ని అపాయింట్ చేస్తారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి రిలీజ్ అయిన కాడి నుంచే ఇటువంటి దొంగతనాలు ఎక్కువైనయి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క జిమ్మీ వ్యాలంటైన్‌ని ఏం చేస్తారంటే పిన్ పాయింటెడ్‌గా అతన్ని వెంబడిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఏందని. ఇప్పుడు జి జిమ్మీ వాలంటైన్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎల్మోర్ అనేటటువంటి చిన్న పట్టణం. అక్కడ ఏముంది అంటే ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్‌ని రెక్కీ చేద్దామని వెళ్తాడు. అసలు ఏంటి? ఏం కథ? మొత్తం దాన్ని ఆ బ్యాంక్‌లో ఓ పెద్ద ఏందంటే సేఫ్ తయారు చేస్తాడు. సేఫ్‌గా ఉండడానికి సేఫ్ అన్నమాట. అంటే ఓ రకంగా మన భాషలో చెప్పాలంటే ఓ పెద్ద బీరువా. ఓకే. బీరువా లాంటిది. మామూలుగా మనం సినిమాలో చూస్తూ ఉంటాం. 'జులాయి' సినిమాలో ఓ పెద్ద సేఫ్ ముందు బద్దలు కొట్టడానికి చూస్తారు. కరెంట్ షాక్ తగిలి చచ్చిపోతాడు ఒకడు. సో, అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎల్మోర్‌ని టార్గెట్ చేశాడు. ఎల్మోర్‌లోని బ్యాంకు టార్గెటెడ్. అయితే ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే ఈ ప్రాంతానికి రాకముందు ఎక్కడ దాచిపెట్టాడు ఇయన్నీ అంటే ఓ మైక్ డోలాన్ ఎవరైనా అతని ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ప్లేస్‌లో దాచిపెడతాడు. అయి తీసుకుంటాడు. ఏవి ఆ టూల్స్ అయన్నీ తీసుకొని
రిచ్మండ్ అనే ప్రాంతంలో దొంగతనం చేస్తాడు. లోగన్ స్పోర్ట్ అనే ప్రాంతంలో, జెఫర్సన్, ఈ సిటీస్ అన్నిట్లో ఏం చేస్తాడంటే దొంగతనానికి పాల్పడతాడు ఇతను. ఇక ఇది గ్యారంటీగా జిమ్మీ వ్యాలంటైనే అర్థమైపోతుంది. ఎందుకంటే అతను రిలీజ్ అయిన తర్వాతే ఇయన్నీ కూడా జరుగుతున్నాయి. అంతకుముందు మాత్రం ఏమాత్రం లేదు. కాబట్టి బెన్ ప్రైస్ టార్గెట్ ఇప్పుడు జిమ్మీ వ్యాలంటైన్ మీద ఉంది. జిమ్మీ వ్యాలంటైన్ ఎల్మోర్లో దిగాడు. అయితే ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఏంటా టర్నింగ్ పాయింట్ అంటే ఎల్మోర్లో జిమ్మీ వ్యాలంటైన్ యానబెల్ యాడమ్స్ని చూస్తాడు. రెక్కీ నిర్వహించే క్రమంలో ఆ యొక్క బ్యాంకు గురించి తెలుసుకుందాం అని ఉంటాడు. ఈ అమ్మాయి కనబడుతుంది. ఈ అమ్మాయి కనబడంగానే అక్కడ ఉండేటటువంటి వాచ్మెన్ని అడుగుతాడనమాట. ఈ అమ్మాయి పలానా వాళ్ళ అమ్మాయి కదూ అని వేరే పేరు చెప్తాడు. అతను ఏం చేస్తాడు, కాదండి, ఈ అమ్మాయి మా బ్యాంకు మేనేజర్ గారి అమ్మాయి అనేసి చెప్తాడు పేరుతో సహా, యానబెల్ యాడమ్స్ అండి అని. వెంటనే ప్రేమలో పడిపోతాడు. బ్యాంకుని కొల్లగొట్టడామని ఇతను వస్తాడు. యానబెల్ యాడమ్స్ ఇతన్ని దోచేసుకుంటుంది. ఇక ఎంతలా అంటే తాను చేసేటటువంటి క్రిమినల్ లైఫ్ మొత్తాన్ని గివప్ చేద్దామని రెడీ అవుతాడు. గివప్ అంటే మానుకోవడం. ఇక వద్దు, ఒక కొత్త మనిషిగా మారాలి, కొత్త మనిషిగా మారి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనేసి నిర్ణయించుకుంటాడు. ఇక జిమ్మీ వ్యాలంటైన్ అనే పేరు మీదే ఉంటే ఎట్లా, పోలీసుల రికార్డులో ఉంది కదా. అందుకని అతను తన పేరుని రాల్ఫ్ డి స్పెన్సర్గా మార్చుకొని చుట్టుపక్కల పరిచయాలు పెంచుకుంటాడు. పెంచేసుకొని తాను వ్యాపారస్తుడినని, తన దగ్గర డబ్బుందని, ఇక్కడ ఎల్మోర్ ప్రాంతంలో స్థిరపడదామని వచ్చానని, ఏ వ్యాపారం అయితే ఇక్కడ బాగుంటుంది, తనకు ప్రాథమికంగా షూ సంబంధించిన స్టోర్ అయితే బెటర్ అనిపిస్తుందని చెప్తాడు. దానికి ఫీడ్బ్యాక్ కూడా ఎలా వస్తుందంటే, అవును, షూ స్టోర్ అనేది లేదు ఇక్కడ, జనరల్గా అన్ని వస్తువులతో పాటు షూలు పెడతారే తప్పించి షూలకి సపరేట్గా స్టోర్ అయితే ఎక్కడా లేదని చెప్తారు. ఆ విధంగా ఉండి బాగా ధనవంతుల పార్టీలు, ఫంక్షన్లు, వాటిలో వీటిలో మొత్తానికి ఆ ఫ్యామిలీతో పరిచయాన్ని పెంచుకుంటాడు. అంతేకాదు యానబెల్తో తను ఏంటంటే తన ప్రేమని కూడా గెలుచుకుంటాడు అనమాట. అండ్ ఫ్యామిలీ కూడా ఇతన్ని నమ్మడం మొదలు పెడుతుంది యాజ్ రాల్ఫ్ డి స్పెన్సర్గా. ఇక జిమ్మీ వ్యాలంటైన్ గెట్స్ ఎంగేజ్ టు యానబెల్ యాడమ్స్, డాటర్ ఆఫ్ ద లోకల్ బ్యాంకర్. ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ వాళ్ళ కూతురు యానబెల్ యాడమ్స్తో ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. కానీ ఇతనికి తెలియని విషయం ఏంటంటే ఇతను ఎప్పుడు దొంగతనం చేస్తాడా తన పనిముట్లతో అని సిద్ధంగా ఉన్నాడు. ఎవరు, బెన్ ప్రైస్ చాలా రెడీగా ఉన్నాడు. నువ్వు దొంగతనం చేయి, రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకోవడానికి రెడీగా ఉన్నా, నీ పనిముట్లు కూడా దొరుకుతాయి. ఎందుకంటే అలాంటి పనిముట్లు ఎక్కడ మార్కెట్లో దొరకవు. ఇతనే స్వయంగా తయారు చేయించుకున్నాడు కాబట్టి అలాంటివి దొరకవు. కాబట్టి ఇతని దగ్గర గనక రెడ్ హ్యాండెడ్గా గనక పట్టుబడితే ఇక ఇతని లైఫ్ని క్లోజ్ చేద్దాం అన్నాడు బెన్ ప్రైస్. ఇక ఈ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, మ్యారేజ్ ఏర్పాట్లు. ఇక ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ షాపింగ్ వీటిలో ఉంటారు. వీళ్ళు బ్యాంక్కి వెళ్తారు. ఎందుకంటే ఓ చిన్న పని పడుతుంది ఈ బ్యాంక్ మేనేజర్కి. వాళ్ళ అమ్మాయి, ఫ్యామిలీ అందరూ కూడా బ్యాంక్కి వెళ్తారు. అప్పుడు యానబెల్స్ నీస్ అగాథా యాక్సిడెంట్లీ గెట్స్ లాక్డ్ ఇన్సైడ్ ద వాల్ట్. వాల్ట్ అంటే పెద్ద సేఫ్ అండి, గల్లా పెట్టే పెద్ద బీరువా లాంటిది అనమాట. దాన్ని ఓపెన్ చేసేదే చాలా పెద్ద తాళం ఉంటుంది. ఆ సేఫ్ గనక దానికి ఏమి ఫిక్స్ అయ్యి ఉండవు. జనరల్ అంటే దానికి టైమరు ఇవన్నీ ఉంటాయి. ఆ టైమర్ అవన్నీ ఏం లేకుండానే పిల్లలు జస్ట్ ఓపెన్ చేసే ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయరు. దానికి ఎక్స్పర్ట్స్ వచ్చి దాన్ని సెట్ చేయాలి, టైము ఇవన్నీ సెట్ చేసుకోవాలి. అయితే ఆ టైంలోనే పిల్లలు ఆడుకుంటా ఏం చేస్తారంటే అగాధ అనే అమ్మాయి లోపలికి వెళ్తుంది. వీళ్ళు మాటల్లో పడిపోతారు. పక్కన చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆ డోర్ని అట్లా క్లోజ్ చేసేస్తారు. దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అందరి. జిమ్మీ యూజెస్ ఈ సీక్రెట్ టూల్స్ టు ఓపెన్ ద సేఫ్ అండ్ రెస్క్యూ అగాథ. ఇక యానబెల్ యాడమ్స్ వస్తుంది. యానబెల్ యాడమ్స్ వచ్చేసి ఏం చేస్తుందంటే, ప్లీజ్ స్పెన్సర్ ఏదైనా చెయ్యి, ఏంటంటే తన కోసం తన ప్రియుడు ఏదైనా ఈ లోకంలో చేసేస్తాడనే నమ్మకం తన కళ్ళల్లో కనబడింది. ఇక అర్థమైపోద్ది, తల పైకి ఎత్తి చూస్తాడు, బా ఏం ఫిక్స్ చేశారు, నా జీవితాన్ని
ఓ పక్క వెనకాల బెన్ ప్రైస్ రెడీగా ఉన్నాడు, వచ్చి ఉంటాడు. సమ్ పర్సన్ ఏదో బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వచ్చిన పర్సన్ లాగా రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తావో చూద్దాం అనేసి ఉంటాడు. ఇక ఇతను ఏం చేస్తాడంటే, డిటెక్టివ్ బెన్ ప్రైస్ విట్నెస్ ద ఈవెంట్ బట్ చూజెస్ నాట్ టు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇతను వెళ్ళిపోయి ఇతను తెచ్చిన కారులో వెనకాల డిక్కీలో ఈ సామాన్ ఉంటుంది, ఆ టూల్స్ అయిన తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఎవరికి వల్ల కాదు, ఒక ఎక్స్పర్ట్స్ మాత్రమే తీయగలరు. ఆ ఎక్స్పర్ట్ రావాలన్నా ఒక రోజు పడుతుంది. అంత పొజిషను, అగాధ ప్రాణం పోతుంది. ఇక లాభం లేదు, నేను పట్టుబడినా పర్వాలేదు, ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాలి. ఇంతకుముందు ఎవ్వడి జీవితాలైనా పోని, నాకు సంబంధమే లేదు అనేటటువంటి మైండ్ సెట్ నుంచి ఒక చిన్న అమ్మాయిని కాపాడాలి అనేటటువంటి మైండ్ సెట్కి వచ్చేస్తాడు. వెంటనే ఆ టూల్స్ తీసుకొచ్చి వాళ్ళందరి ముందు ఓపెన్ చేస్తాడు. ఇక అయిపోయింది నా బతుకు. ఏమవుతుంది, బెన్ ప్రైస్ ఏం చేస్తాడు, టోటల్ ఇతని గురించి చెప్పేస్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, బెన్ ప్రైస్ ఒక రియలైజేషన్ వస్తుంది. అరే, ఎందుకు అరెస్ట్ చేస్తారు, వ్యక్తి మారడానికే కదా, ఇతనిలో మార్పు వచ్చేసింది, ఎందుకు అనవసరంగా ఇన్ని ఇబ్బంది పెట్టడం. ఒకవేళ ఇన్ని అరెస్ట్ చేసి ఒక 10 ఏళ్ళు జైల్లో వేసినా మళ్ళా వచ్చి దొంగతనాలే చేస్తాడు, దొంగగానే. అదే ఇలా వదిలేస్తే తన జీవితం ఏదో మంచి ఆనందకరమైన జీవితం జీవిస్తాడు అనేసి ఏం చేస్తాడంటే, కుళ్ళుపోతాడు కాదుగా బెన్ ప్రైస్, వదిలేస్తాడు. అసలు ఎవరో తెలియనట్టుగా రెస్పెక్టింగ్ హిజ్ ట్రాన్స్ఫర్మేషన్, తన మార్పు గొంగలి పురుగు నుంచి, మెటమార్ఫసిస్ అంటే అదే, గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారాడు. ఇంకా గొంగలి పురుగు జీవితాన్ని అనవసరం దాని గురించి గుర్తు చేయడం. థీమ్ ఏంటంటే రెడెంప్షన్, ద పవర్ ఆఫ్ లవ్ టు చేంజ్ ఎ పర్సన్, ఫర్గివ్నెస్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే క్షమాపణ, విడుదల పొందడం ఒక జీవితం నుంచి. అలానే ప్రేమ మార్పు చెందించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది క్షమాపణ. అండ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పర్సనల్గా మారాలనుకున్నాడు, ఎవరో చెప్పలా. జిమ్మీ వ్యాలంటైన్కి రాల్ఫ్ డి స్పెన్సర్గా కొత్త జీవితం ఎత్తాడు. ఇక ఇతను ఏంటంటే, బెన్ ప్రైస్ నన్ను ఏదో చేస్తాడనేసి అట్లా నడుచుకుంటా బయటికి వెళ్ళిపోతాడు అనమాట. ఒకలాంటి షాక్లో ఉంటాడు, బా ఏంద్రా ఇది అన్ను. కాకపోతే బెన్ ప్రైస్ ఏం చేస్తాడు, ఎవరో నువ్వు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. ట్రూ చేంజ్ ఈస్ పాసిబుల్ వెన్ వన్ ఫైండ్స్ లవ్, పర్పస్ అండ్ ద కరేజ్ టు డూ ద రైట్ థింగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ సాక్రిఫైసింగ్ ఆన్ సెల్ఫ్. ఇక్కడ తన్ను తాను సాక్రిఫైస్ చేసుకోవడమే జిమ్మీ వ్యాలంటైన్. ఎందుకని, తను అయిపోతాడు. బెన్ ప్రైస్ రెడీగా ఉన్నాడు కాచుకొని, గోతికాడి నక్కల. ఎన్నో ప్రశ్నలు వస్తాయి, నువ్వు ఎలా ఓపెన్ చేసావు, నువ్వు ఎట్లా, నీకు ఎలా సాధ్యం, ఇవన్నీ వస్తాయి. గ్యారంటీగా బ్యాంక్ మేనేజర్కి డౌట్ వచ్చేసింది, అసలు ఒక ఎక్స్పర్ట్లు ఎవ్వరు ఓపెన్ చేయలేంది నువ్వు ఎట్లా ఓపెన్ చేసావు అనే డౌట్. బెన్ ప్రైస్ ముట్టిస్తే చాలు, ఈడు పెద్ద దొంగండి, ఈడు ఇవన్నీ పట్టుకొని ఉన్నాడండి అని చెప్తే చాలు, లైఫ్ ఖతం. కానీ దాని నుంచి బెన్ ప్రైస్ ఏం చేశాడంటే, ఈడు మారాడని, నేను దొంగ కోసం ఎత్తుతున్నా, అది నువ్వు కాదులే అన్నట్టుగా వెళ్ళిపోతాడు. జిమ్మీ వాక్స్ అవుట్ ఎక్స్పెక్టింగ్ అరెస్ట్. బయటికి వెళ్తాడు, వీళ్ళ ముందు అరెస్ట్ చేస్తే బాగోదు, ఒక మంచి జీవితంలో ఉన్నాను, వీళ్ళ ముందు అవ్వకూడదని అలా నడుచుకుంటూ వెళ్తాడు. బెన్ ప్రైస్ వెనక్కి వచ్చి పట్టుకుంటాడులే లటుక్కునని. బట్ బెన్ ప్రైస్ లెట్స్ హిమ్ గో. బెన్ ప్రైస్ వదిలేస్తాడు, షోయింగ్ దట్ జిమ్మీస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కంప్లీట్ అండ్ రికగ్నైజ్డ్. అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దొరకకూడదు అనే ట్రై చేస్తాడు, వీడు కాపాడ్డని అనుకుంటాడు. తన అంచనాలకి వ్యతిరేకంగా, బెన్ ప్రైస్ యొక్క అంచనాలకి వ్యతిరేకంగా ఇతను బిహేవ్ చేయడం తనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకు అనవసరంగా మారినోడిని ఇంకా ఇది చేయడం, కాబట్టి వదిలేద్దాం అనేటటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంది బెన్ ప్రైస్. అలా జిమ్మీ వ్యాలంటైన్ ఏంటంటే, తాను ఏదైతే నూతన జీవితం, కొత్త జీవితం కావాలనుకున్నాడో అలా సెటిల్ అవుతాడు. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఉందండి. అండ్ ఆ నోట్స్ ఆల్రెడీ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి పొందొచ్చు. అండ్ సింపుల్గా చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, వీడియోస్ ఉన్నాయి నోట్స్కి సంబంధించి. అవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నోట్స్ అనేది ఎలా రాయబడిందో. దాన్ని బట్టి మీరు అవసరమైతే తీసుకోవచ్చు, లేదా నోట్స్ డైరెక్ట్గా వీడియో చూస్తేనా రాసుకోవచ్చు.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.